సో 14th ప్రాబ్లమ్ వచ్చేసి ఫైండ్ మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. మీడియన్ ఇంతకు 2 మార్క్స్ వచ్చేసేమో మోడ్ ఫార్ములా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇక్కడ వచ్చేసేమో మీడియన్ అడుగుతున్నాడు. సో ఇలానే ఉంటుంది. మనకు ఫార్ములా వచ్చిందంటే సింపుల్. ఫస్ట్ ఫార్ములా ఏంది? సో ఫార్ములా ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హెచ్. ఇది మనకి ఫార్ములా గుర్తుందంటే సింపుల్ ఇంకా. సో ఎల్ అంటే లోయర్. సో లోయర్ బౌండరీ అంటే ఫస్ట్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఎక్కడ లోయర్ బౌండరీ ఎంత ఉందని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదైతే సింపుల్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎలా చేసేయచ్చు? అప్పర్ మైనస్ లోయర్. సో అప్పర్ మైనస్ లోయర్ అంటే 10 మైనస్ 0 10, 20 మైనస్ 10 10. సో ఏది తీసుకున్నా మనకి హెచ్ వాల్యూ 10 వస్తుంది. ఇప్పుడు నువ్వు కనుక్కోవాల్సింది టోటల్ ఎన్ కనుక్కోవాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఇవి కనుక్కుంటే మనకి ఎల్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకొక టేబుల్ సేమ్ ఇదే టేబుల్ మనకి ప్రాక్టీస్ చేస్తుంటారు లేదు, చాలా మందికి చాలా సింపుల్గానే ఉంటుంది. అందరు చేస్తారు ఈ ప్రాబ్లం ఈజీగా. ఎందుకంటే సో అది అలా అలవాటు అయిపోతుంది అనమాట. ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్ అని చెప్పి 4 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 4 ఫార్ములాస్ మనం నేర్చుకున్నామంటే ఈ ప్రాబ్లం చేయొచ్చు అని చెప్పేస్తారు. సో కాబట్టి మనం కొట్టేస్తాం అనమాట. నేను ఎక్స్ట్రా టేబుల్ ఏం తీసుకోవట్లేదు. ఇక్కడే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇంకో టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ రాయొచ్చున్నాను. టోటల్ ఇక్కడ చూసాము 7. సో 7 ప్లస్ 14 21, 21 ప్లస్ 13 4 34, 34 ఇక్కడ వచ్చిన 34 అంటే 4 ప్లస్ 6 46. ఇక్కడ వచ్చేసాము 46 ప్లస్ 20 అంటే 66, 66 11 అంటే 77, 77 ఇక్కడ 77 ప్లస్ 15 అంటే 92, 92 ప్లస్ 8 అంటే 100. సో టోటల్ వచ్చేసాం మనకి ఇక్కడ 100. సో ఇప్పుడు మనకి ఇవన్నీ మనం యాడ్ చేసుకొని ఇప్పుడు మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తెచ్చేసినాము. సో మనకి n/2 కావాలి. సో టోటల్ యాడ్ చేసినా కూడా మనకి ఎక్కడ ఎంత వస్తుంది? 100 వస్తుంది. సో n వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 100. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను? సో n/2. సో ఎల్ వాల్యూ మనకి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నాకు ఎల్ వాల్యూ కనుక్కోవాలి. లోయర్ ఇప్పుడు నాకు ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 100 అంటే సో మనకు ఫ్రీక్వెన్సీ కూడా తెలియాలి కదా. ఫ్రీక్వెన్సీ అంటే ఏది తీసుకుంటాం? 46 అంటే 66 దగ్గర. సో 46 అంటే 8 అంటే 50 అరౌండ్ బై 2 కదా. 2 బై అంటే n/2 అంటే 2 1 జార్ 2 50 జార్. సో 50 అంటే మనకి ఇక్కడ 46 60. సో 60 దగ్గర మనం రౌండ్ తీసుకుంటే ఎఫ్ వచ్చేసేమో 20. దాని ముందు వాల్యూ 46 తీసుకుంటాం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడే మనకి ఎల్ వాల్యూ కూడా తెలిసిపోతుంది. లోయర్ బౌండరీ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ? లోయర్ బౌండరీ 40 ఇంటూ 50. ఎందుకంటే n/2 కదా, 100/2 చేస్తాం. 50 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసేమో 46 డివైడెడ్ బై ముందు ఉండేది కదా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 46 డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చేసారు మనకి? 20 ఇంటూ 10. సో 10 20 2 జార్ 10 1 జార్ 10 2 జార్. ఇక్కడ ప్లస్ ఉంది మర్చిపోకండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా? 50 మైనస్ 46 అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో 4 2 1 జార్ 2 2 జార్ 40 ప్లస్ 2 అంటే టోటల్ 42. సో వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ ద మీడియన్ అంటే 40. ఇలా నేనైతే ఇలా ఫాస్ట్ రాసి చేయొచ్చాను. ఎందుకంటే ఇది చాలా మంది యూజ్ చేస్తారు కాబట్టి ఇది మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏం లేదు నాన్న. ఫస్ట్ మీరు n/2 కనుక్కోవాలి. n/2 కనుక్కుంటే ఫస్ట్ టోటల్ n వాల్యూ ఎంత ఉండాలంటే 100 ఉంది. బై 2 చేస్తే 50 వస్తుంది. 50కి మనకి ఒక 46 తక్కువ ఉంది. సో కొంచెం ముందుకు వస్తే 66. ఈ వాల్యూ దగ్గర ఎఫ్ తీసుకుంటాము. దాని ముందు వచ్చేసాము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఆ వాల్యూస్ అన్ని దీంట్లో ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 46 తీసుకున్నాం. ఎఫ్ వచ్చేసాము 20 తీసుకున్నాం. n/2 50 తీసుకున్నాం. 50 మైనస్ 46 అంటే 4. డినామినేటర్లో ఆల్రెడీ 10 ఉంది కాబట్టి 10 1 జార్ 10 2 జార్ క్యాన్సిల్ చేసుకుంటాం. 2 1 జార్ 2 2 జార్ 40 ప్లస్ 2 అంటే 42. సో టోటల్ మీడియన్ వాల్యూ ఇస్ 42. ఇది నెక్స్ట్ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ కన్స్ట్రక్ట్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్. కన్స్ట్రక్ట్ సర్కిల్ రేడియస్ కన్స్ట్రక్ట్ చేయమంటారు సర్కిల్. అరౌండ్ ది టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ హూస్ ద యాంగిల్ బిట్వీన్ దమ్ 60 degrees. ఓకే. అరౌండ్ ఇది ఎలా ఉందంటే సింపుల్గా ఇలా వస్తుంది నాన్న. మీరు గీసారు అంటే కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది టోటల్ ఇక్కడ 60 degrees ఫామ్ చేస్తూ ఉంటుంది. టోటల్ డయామీటర్ అన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావాలి. ఇలా సంథింగ్ వస్తుంది. ఇది చెప్తా రైట్. ఈ ప్రాబ్లం అర్థం కదా. నెక్స్ట్ గో టు ద 15th వన్. ఈ కన్స్ట్రక్షన్ ట్రయాంగిల్ అంటే కొంచెం